హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటలు. ఈరోజు మన హరక్క వంటల్లో లంచ్లోకి ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ అండి. టేస్టీ అయినా ఈజీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి కావాల్సింది చూడండి, ఫ్రెష్గా దొరుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు. చిన్నవి కాదండి, ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, కరివేపాకు, కారము, ఉప్పు, కొత్తిమీర. ఇది కర్రీకండి. దీంట్లోకి కొద్దిగా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ కోసము చూడండి, నేను 3 టమాటాలు, పండు టమాటాలను 3 కడిగి పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, గరం మసాలా, కొద్దిగా ఆయిల్, చూడండి పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి పెట్టేసుకున్నాను. చిన్నవి ఉల్లిపాయలు చూడండి ఇట్లా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా మనం క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, దీంట్లో పురుగులు ఉంటాయంటారు కాబట్టి చక్కగా కొంచెం వేడి నీళ్ళలో దీన్ని వేసుకుందాం. నీళ్లు మరిగినాయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాము. ఈలోపు మనం ఏం చేద్దాం, అది వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత తిరగమాత వేసేసుకుందాం. చూడండి, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు తిరగమాత, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. తిరగమాత వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చూడండి ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి చూడండి ఇట్లా చీలికలు చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకుందామండి. ఇది వేగేలోపు దీంట్లోకి ఒక చిన్న గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం మనం. నేను టమాటాలు చెప్పాను కదా ఇందాక మీకు, ఆ 3 టమాటాలు, జీడిపప్పు మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. ఇది కలిపేసుకుందామండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందాక జీడిపప్పు టమాటా ప్యూరీ ఉంది కదా, అయిపోయినా దీంట్లో వేసేసుకున్నాం. ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, చూడండి, ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసేసుకుందామండి. పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నారు కదా, మీరు కారం అనేది చూసుకొని వేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చూడండి, ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది. దీన్ని మొత్తం దీంట్లో వేసేసుకున్నాం. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ పోసేసుకున్నాం. మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది. ఇది చక్కగా కలిపేసుకొని ఈ వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు దీని మీద చక్కగా మూత పెట్టేసుకుందామండి. ఒక్క 5 నిమిషాలండి. చాలా చాలా ఈజీ కర్రీ, మాత్రము చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, అంతా ఆయిల్ పైకి వచ్చి చక్కగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం. కొద్దిగా వేసుకోండి. అంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చక్కగా మగ్గిపోతుంది. చూడండి చక్కగా ఎట్లా మగ్గిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీరని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఎంత మంచి వాసన వస్తున్నది, సూపర్ సూపర్ కలర్ఫుల్గా ఉన్నది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంత మంచి వాసన వస్తున్నది.
చాలా చాలా సూపర్గా ఉందండి. అసలు గ్రేవీ కానీ ఈ గోబీ చక్కగా నీట్గా దాంట్లో ఉడికి చాలా చాలా సూపర్గా ఉంది. దీన్ని రైస్లోకే కాకుండా చపాతీలో కూడా తినచ్చండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.